కంపెనీలో వర్కర్స్ నువ్వు పెద్ద పెద్ద పనులు చేసిన ఆ యజమాని జీతం ఇవ్వాలా? నువ్వు ఎక్కువ భుజాలు ఎక్కెత్తి నీకు ఎక్కువ జీతం ఇచ్చేస్తాడండి. స్తోత్రం చెప్పు. బిస్కెట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఎన్ని బిస్కెట్లు అని తినవచ్చు, జీతం మాత్రం ఒకటే. స్తోత్రం చెప్పండి. మంచోళ్ళు చెప్పాలా? నువ్వు పని చేసేటప్పుడు కప్పుకొని ఒక బిస్కెట్ తినేస్తే పొట్ట పెంచేస్తే తప్ప నీకు పెద్ద బయటకు వచ్చినప్పటికి బెల్లం పెట్టలకు సుఖమేమి ఉండదు. 50 రూపాయలు వస్తుంది నీకు. నువ్వు ఎన్ని తిన్నావు బిస్కెట్లు? 5, నేను 50. అయితే ఏంటి ఇప్పుడు? దంపిన మహిమ ఎక్కిందే కూడని శాస్త్రం. పోటీ వేస్తుంది, బుక్కుడు వేస్తుంది లోపలికి. వానరమ్మని సాయంత్రం జీతం పడితే ఇంకెందుకమ్మా 2 జీతాలు తిన్నావు నువ్వు ఇప్పటికే? వెళ్ళమ్మా. ఎవరు చెప్తాను ఈ మాట? అయ్యగారులకే. నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళాక ఆడికి వెళ్ళాక పొందాల్సిన బహుమానం కానీ ఎక్కువ పెడితే తింటివి. నిమ్మకాయ పిండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే, చెప్పాలి మీరంతా. ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థం ఏమనగా దేవుని సంగమ, దేవుని సేవకులారా, ప్రార్థించుచున్న నీవేమి కోరుతున్నావు? 40 పగలు 40 రాత్రులు ఉపవాసంతో సీనాయి కొండ మీద ఉండి అసలు ఏం అడగట్లా. ఏం చేసావయ్యా సీనాయి కొండ మీద అంటే? ఆయన మనసు, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక ఇవన్నీ నేర్చుకుని వచ్చా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సర్వజనులారా శ్రద్ధగా ఈ మాట ఆలకించే ప్రయత్నం చేయండి. 40 రోజులు అన్నపానములు లేక, నిద్ర లేక, ఒక చుక్క నీరు లేక, కనీస విశ్రాంతి లేక, ఉపవాసముతో ప్రార్థనలో ఉన్నవాడు ఏమి కోరుచున్నాడు? ఆయన మనస్సును గ్రహించే ప్రయత్నం తప్ప, ఆయన ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చిత్తం ఏమిటో గ్రహించే ఆరాటం తప్ప తనకేమైనా కావాలనే ఆరాటం ఉందా? అన్నపానములు మాని కొండ మీద అందరికీ దూరమై ఏకాంతంలో ఏడ్చేవాడికి ఏమీ ఆశ లేకపోతే, జన మధ్యలో కూర్చొని ఏమీ మానకుండా ఏమి వదలకుండా కాసేపటి కోసం చిన్న ప్రార్థన చేసే నీవు ఇన్ని ఆశలు పెట్టుకుంటే అట్ట. ఈ పూట గమనించాల్సింది ఒకటే, దావీదు కుమారుడు యేసును కరుణించమని కేకలేస్తున్నావే, నా వల్ల నువ్వు ఏం కోరుతున్నావు? ఏం కావాలి నీకు? ఇశ్రాయేలు ప్రజలు మాటికి ఒక కోపం తెప్పించే పని చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలహీన చేస్తున్నారు. దేవునికి కోపం వస్తూ ఉంది. ఆయన అడ్డు వస్తాడు, వీళ్ళు చంపిపడేయాలి. వెంటనే సీన్లోకి మూసి వస్తున్నాడు. అయ్యా 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 అయ్యా, అమ్మో, ఇది నీ ప్రియమైన సేవకుని స్వరం, మిక్కిలి సాత్వికుని స్వరం, నమ్మకస్తుని స్వరం. నేను భూమి మీద పుట్టాలనుకుంటున్నానే, పుట్టి సేవ చేయాలనుకున్నానే, ఇలాంటి లాగే సేవ చేద్దాం అనుకున్నానే, నేను పెట్టుకున్నానే ఒక గురి, అలాంటి సేవకుడు, నా వంటి ఒక ప్రవక్తను మీలో ప్రభువు పుట్టించడం మోషే చెప్పాడే, అది నా గురించే అని మురిసిపోతా చెప్తాడేంటండి? నాకు ముందు ఒకరిని పంపాను అసిస్టెంట్ని, నా పేరు మీద చేశాడు అని చెప్తే కూడా రైటే, అలా చెప్పలా. నా వంటి ఒక ప్రవక్తను మీలో దేవుడు పుట్టించునని మోషే చెప్పాడే, ఆ ప్రవక్త నేనే. అంటే నేను మోషే వంటి వాడునని యేసు చెప్పుకున్నాడండి. బాబా, ఆయన స్థాయి అంత పెద్దది. అంత పెద్ద ఆయన ప్రార్థన చేస్తే ఏం చేసి ఉండాలా? అంత పెద్ద ఆయన వచ్చి దేవుడు ఉగ్రతో ఖడ్గం దగ్గరతో బయటకు సరే వచ్చి, ఏసయ్యా అయ్యా అయ్యా, అమ్మో ఏం నాన్న, ఏం కావాలి నీకు? వీళ్ళు నా మనసును గాయపరిచారు, తిరుగుబాటు చేస్తున్నారు, నిన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. నీకు ఈ తలకి నొప్పి లేకుండా చేద్దామని వచ్చాను నాన్న, నీ తరపునే నేను వాళ్ళ సంగతి చూద్దామని వచ్చాను నాన్న. అయ్యా, నా మీద నీకు అంత ప్రేమ ఉంది కదయ్యా. అవును నాన్న, నిన్ను ఎవడన్నా ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా, అయితే నాకు ఒక్క సాయం చేసి పెట్టవా అన్నాడు. ఏంట్రా అంటే, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యా. మా న్యాయ ప్రకారం ఇట్టి పాపిష్టివాన్ని క్షమించడం కుదరదు. ఎవడో పాపం చేస్తాడు శిక్ష పొందాలి. పాప క్షమాపణ ఆడికి లేదు, ఆడి టైం దాటిపోయింది, ఆడికి పనిష్మెంటే కుదరదు. అయ్యా ప్లీజ్ అయ్యా క్షమించయ్యా, నా మొఖం చూస్తే కుదరదని చెప్పారు కదా, అయితే నన్ను కూడా చేశాను, నరకోలో పడాయి, నా పేరుని పుస్తకంలో సరిపోయి. ఏంది రా నమ్ము అడ్డు పడుతున్నావు? నా పేరు తీసేయి, నేను రాను పరలోకం రావా? ఎందుకు రావు?
మా వాళ్ళందరూ నరకాన్ని పోతే నేను ఒక్కడనే పరలోకం కింద నాకు వద్దులే. ఆడ కూర్చున్నా నాకు కాళ్ళే గుర్తొస్తారు, నాకు మనసు బాధగా ఉంటుంది, నేను రానులే. తప్పు రా, నన్ను పాపం చేసిన వాళ్ళని అట్లా పంపిస్తాను, నిన్ను ఎట్లా పంపుతాను రా అంటే వద్దులేండి. మా వాళ్ళు ఎవరు లేని పరలోకం మాకు, మేము రావులేండి. అబ్బాయికి ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళని కూడా కొంచెం చంపేద్దరు మిమ్మల్ని. మా ఓడి గురించి వదిలేసాను, వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు కొట్టగా చప్పట్లో. ఇంత ప్రార్థన చేసిన వాడికి ఏమొద్దంటే ఏం కావాలి? ఆ జనుల రక్షణ కావాలి, అసలు ఇంకేమొద్దంట. స్తోత్రం చెప్పట్లే మీరు? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ అక్కర్లేదు. దిగి వచ్చుచున్న దేవుని అగ్నికి, ఉగ్రతకు, పైకి లేపిన దేవుని గండ్ర గొడ్డలికి అడ్డుపడ్డప్పుడు కూడా ఏమీ వద్దంట. ఇంకొక రక్షణే కావాలి. ఉపవాసం ఉంటే నీ మనసు కావాలి, విజ్ఞాపన చేస్తే ఆ రక్షణ కావాలి. మరి నీకేం కావాలి? నాకు ఇదే చాలు. కట్టు గట్టిగా చెప్పట్లు ఒకసారి. ప్రార్థించుచున్న వారులారా, మొర్ర పెట్టుచున్న వారులారా, నా వలన మీకు ఏం కావాలి? శత్రువుల ప్రాణమా? దూషించు వారి ప్రాణమా? ఏం కావాలి మీకు? నేను ఉపవసిస్తే నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ ఏర్పాటు తెలుసుకోవటానికి ఉండాలి. నేను విజ్ఞాపన చేస్తే ప్రజల రక్షణ కోసం చేయాలి. మాట్లాడండి గట్టిగా. మరి ఉపవాసం విజ్ఞాపన కాకుండా పర్సనల్ ప్రేయర్ సరి చేశాడు. పద బయలుదేరినాడు. పదవయ్యా, ఏం కావాలి నీకు? నీ మహిమను చూడాలని ఆశపడతాను. ఆ ముఖాముఖి అనుభవం అప్పుడు కలగల. అందుకే అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు? నీ మహిమను, నీ మహిమను. చచ్చిపోతావు చూస్తే నీకు తెలియదు. చిన్న పిల్లడు మాట్లాడుతున్నావు ఏంటి? ఆ బండ సందులో ఉండు, నేను వస్తాను అన్నాడు. బండ సందులో ఉన్నాక మొక్క మీద చెయ్యి పెట్టి దాటిపోయాక ఏపు చూసి, ఓకేనా ఇప్పుడు సాటిస్ఫైయా అన్నాడు. ఏం కావాలి నీకు? నీ ముఖమును కనులారా చూడాలి. చూస్తే చచ్చిపోతావురా. చూడకుండా బతికేది ఎందుకంట? చూసేసి వస్తానులే, చూడకుండా ఎందుకు బతుకు, నాకు వద్దులే అంటే మురిసిపోయి కొండ మీదకి రాని మేఘములో దిగి వచ్చి మాట్లాడే దేవుడు మేఘంలోకి ఎక్కించుకొని ఎదురుకుండా కూర్చోబెట్టుకొని ముఖాముఖి స్తోత్రం చెప్పరే, చెప్పో గట్టిగా హల్లెలూయా. ఇంతగా ముఖాముఖి అనుభవాన్ని కోరుకొనుచున్న మోషే, నీకేమి కావాలో? ఇదే కావాలి, నాకేం కావాలి ప్రభు? నిన్ను దగ్గరగా చూడాలి, క్లోజ్గా చూడాలి, నీకు ఎదురుకుండా ఉండాలి, నీకు మాట్లాడుతున్న సొత్తు ఉండాలి. నీకేం కావాలి? ఇదే కావాలయ్యా. ఎట్లాంటి వాళ్ళందరి ద్వారా మహిమ పొందిన దేవుడు నా రావుతరిగా మనకి దగ్గరగా వస్తే, ఒకడు చేపలు కావాలంటాడు, ఒకడు రొట్టెలు కావాలంటాడు, ఒకడేమో కుర్చీ కావాలంటాడు, ఒకడేమో ఈ దరిద్రం ఏడు సావదో నీ రాజ్యానికి వస్తే కూడా నాకు పక్కనే కుర్చీ కావాలంటాడు. వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన దారిపోయేళ్ళతో మనకి ఎంత బాధ ఎందుకు? వాడు ప్రార్థన చేస్తున్నట్టుగా ఊరందరికీ తెలుసు, పరుగు పోతుంది అక్కడేగా. వీడి ప్రార్థన ఎంత బాగా చేస్తున్నాడు, ఆశలు ఏంటి లోపల. అందుకని యేసు ప్రభు ఏం తెలుసుకున్నాడంటే, ఇప్పుడు ప్రార్థించున్న వారి ఆశలు బయట పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. స్తోత్రం చెప్పరే. దావీదు కుమారుడా యేసులను కరుణించుము, దావీదు కుమారుడా యేసులను కరుణించుము అంటే ఆయన ఆగి నిలిచి, అరే నీకు అసలు నిజంగా ఏం కావాలి చెప్పరా? స్తోత్రం చెప్పలే. యథార్థంగా మాట్లాడిన ఒక మాట చెప్పరా? మాట్లాడారా? మన ఆశలేంటో యేసై బయట పెడితే, మళ్ళీ మన ఆశలేంటో యేసై బయట పెడితే, అదిగో ఆ తెర మీద మన పేరు వచ్చి మన ఆశలు టపటపా అక్షరాలు వచ్చేస్తే ఇక్కడ బ్రతకగలమా? అసలు తలెత్తగలమా? ఇదొక తెర, ఇదొక కాలం, ఇదొక జనమా? వేవేల కోట్ల దూతల సమక్షంలో, అసంఖ్యాక పరిశుద్ధుల సమక్షంలో అంధకారమందలి, రహస్యమందలి ఆశలన్నీ అలాగే బయటికి రాబోతున్నాయంట. అక్కడ ఆయన బయట పెట్టి సిగ్గు తీసి ఒక దినం రాకముందే, హృదయ రహస్యములు పరిశోధించి బయట పెట్టే భయంకరమైన ఆ దినం రాకముందే ఇక్కడే నీ ఆశలు సరిచేయబడాలి, నీ కోరికలు క్రమబద్ధీకరించబడాలి. దేవుడు సంతోషపరిచే హృదయాభిలాష నీ ప్రార్థన అయిపోవాలి. అందుకనే ప్రార్థించున్న సహోదరుడా, ప్రార్థిస్తున్న సహోదరి, ప్రార్థనా పరులకు దైవజనుడా, ప్రార్థించుచున్న వారి ఆశ ఏమి? ఇది కదా ఈ రాత్రి అంశం.
నా వలన మీరేమి కోరుచున్నారో? ఓ ఈ పీపుల్ హూ ప్రేయింగ్, ప్రార్థించుచున్న మీ ఆశలేమిటి? దిస్ ఈస్ ద క్వశ్చన్. రండి ఈ రాత్రి యథార్థంగా మంచి మనస్సాక్షిగా చిన్నపిల్లలాగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, నిన్ను ప్రార్థించుచున్నాను కానీ నీ స్వభావాన్ని అర్థం చేసుకోలేదు. నేను నీ దాసుడిగానే ప్రార్థిస్తున్నాను కానీ యజమానుడి చిత్తం ఎరుగక ప్రార్థిస్తున్నాను. నిన్ను వెంబడించువానిగా ప్రార్థిస్తున్నాను కానీ గురువు గారి లక్షణాలు వంట పట్టించుకోకుండా ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట అనగలిగితే కృపగల దేవుడు నీ ఆశను తీర్చగలిగిన వాడు. ఒక్కసారి ఆ కృప కోసం చేతులు ఎత్తారా? యేసయ్యా అని పిలవండి. కొంచెం మంచిగా, కొంచెం మంచిగా, కొంచెం గట్టిగా. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరం ఎత్తి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరోసారి అందరూ యేసయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి ఈ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి ఈ పాత్రగా నన్ను రెండు చేతులు అల్లాడిస్తూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Everybody, యేసయ్యా, యేసయ్యా. ఏ తోడు లేని నాకు నాండగా నీవు యేసయ్యా. ఒకే ఒక నామం, ఒకే ఒక్క పేరు, ఆధారపడదగిన నామం యేసయ్యా. Everybody, కొంచెం గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రతి ఒక్కరూ యేసయ్యా పిలవండి. యేసయ్యా, యేసయ్యా. చేతులెత్తి స్వరమెత్తి అల్లాడిస్తూ నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి
ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా యేసయ్యా. నీకెంత స్వరం ఉంటే అంత దిక్కులు పిక్కటిల్లేలాగా గడప కమ్ముల పునాదులు అదేరా శాబాల రతినవస్యదో. అద్భుతమైన నామం అది. ప్రతి మోకాలు వంగాల్సిన నామం, ప్రతి నాలుగు ఒప్పుకోవలసిన నామం. షకలబతియాలరదో యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి ఒకసారి. యేసు అని పిలుస్తూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి పేరు అదే. సంతోషముతో యేసయ్యా. ప్రార్థించుచున్న క్రైస్తవులారా, ప్రార్థించుచున్న సేవకులారా, నిజంగా నా వలన మీరేమి కోరుతున్నారు? పేరునా, ప్రఖ్యాతినా, సంపదనా, ఘనతనా, జనుల ఫాలోయింగ్ ఇట్లాంటివా? ఏం కావాలి మనకి? ఓ దైవజనుడు ఓ కాలము అర్ధకాలములో ఇంచుమించు ఓ ఇల్లు లేని చోట, చలికి వణికే చోట, వర్షానికి తడిచే చోట, వడగాడ్పులకు దెబ్బతినే చోట ఓ వాగు పక్కన కాలములు బ్రతికాడు. అక్కడ సుఖభోగాలు లేవు, అక్కడ సంసార సుఖాలు లేవు, అక్కడ ప్రాపంచిక నటన లేదు, అక్కడ రాజకీయ వ్యవహారాలు లేవు, ఆ జన సందోహమేనని ఒంటరి జీవితం. కానీ అక్కడ ప్రార్థన చేస్తూ బ్రతికాడు. ప్రార్థించుట అతని జీవన శైలి. ఇట్ హాస్ బికమ్ హిస్ లైఫ్ స్టైల్. ఓ అవసరానికో కష్టానికో పాయింట్ మీద ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన అతని జీవిత శైలి. ప్రార్థించకుండా ఉండలేడంతే. కాలములో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ చెట్టు కింద బతుకుని, వాగు పక్కన బతుకుని, నీడలేని బ్రతుకుని, చలికి, ఎండకి, మంచుకి దొరికిపోయే జీవితాన్ని ఓ పట్టణంలో ఓ ఇంటి దగ్గరికి దేవుడు తీర్చాడు. ఇక్కడ కూడా ఆయన పని ఏమీ లేదు. కరువు రక్కసి కోరల్లో కబలించబడే ఓ దీన కుటుంబం కోసం, ప్రభువా నీ బిడ్డలు కదయ్యా, రాజులు రమణక్కల సంగతి ఎట్టున్నా నీ బిడ్డ కనుక ఆదరించని ఒక్క విధవరాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఓ చిన్ని బాబు కోసం. నేనేంటి, నా మినిస్ట్రీ ఏంటి, నా రేంజ్ ఏంటి? నేను పిలిస్తే ఆకాశాలు మొయ్యబడితే, తెరవబడితే, అగ్ని దిగొచ్చుది. ఇంత ముద్ద పిండి కోసం నేను అడగటువంటి మా స్టేట్ ఇవ్వడం చేస్తాలే ప్రార్థన. రే చైరా, ఇంత పిండి కొరకు, ఇంత నూనె కొరకు ఒక 3 సంవత్సరాలు 6 మాసాలు రోజు ప్రార్థన చేశాడంట. ఆ పిండి కూడా తన కోసం కాదు, ఎదవరాలు. ఆయన రేంజ్ ఏంటి తెలుసా? గట్టిగా కన్నెర్ర చేస్తే అగ్ని దిగి వచ్చి 100 మందిని కాల్చేస్తాయి. If I be a man of God, let the fire shall come down. నేనే దైవజనునైతే అగ్ని ఆకాశంలో దిగునుగా కంటే ఆకాశం తెరబడి పాపలమంటూ అగ్ని వచ్చేస్తుంది. అలాంటి దైవజనుడు ఓ ఇంటి మిద్దె మీద మోకరించి, పాపం విధవరాలయ్యా, ఎవరు లేరయ్యా, చెట్టు పెట్ట బొమ్మంత పిండి అయ్యా, 2 చుక్కలు నూనె అయ్యా. ఓ గాడ్. అది అయిన తర్వాత కర్మేలు శిఖరానికి వెళ్ళాడు. ఇప్పటికీ మీరు ఆ ప్రాంతానికి కలిసి చూడండి, కర్మేలు కొండ ఎంత ఒట్టిపోయి ఉంటుందో. అది సస్యశ్యామలంగా ఉండే పచ్చని ప్రాంతం కాదే, మట్టి దెబ్బల గుహల కొండ కదూ. ఏమన్నా బాగుంటుందా? అక్కడ జనం ఉంటారా? నీటి చలమలు ఉంటాయా? కనీసం విధవరాలు పెట్టే రొట్టె మొక్క ఉంటుందా? అక్కడ కూడా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఏందబ్బా నీ ప్రార్థన అంటే? ప్రజలు యెహోవాయే దేవుడిని ఒప్పుకోవాలయ్యా, బయలు దేవుడు కాదని సంగతి అర్థం అవ్వాలయ్యా. ప్రజలు మోసపోతున్నారయ్యా,
వాళ్ళ ఎదుట జరుగుతున్న మోసములన్నీ బట్టబయలైపోవాలి. ఏది దేవుడు కాదో ఏ దేవుడో తేటగా తెలియపోవాలి. నిజమైన దేవుని కనులారా చూచినట్లుగా వారి కనులు తెరవబడాలి. అక్కడ నివాసం లేదు, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ అసలు ఏమీ లేదు. అయినా ప్రార్థన ఏమిటి? ప్రార్థన ఏమిటి? దేవా, నీ నామం ఇక్కడ పూజింపబడాలి. ఇంకొక అంశమే లేదు. ఏలియాను చూశాడు ఆయన, మోషేను చూశాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు. అదే దేవుడికి అదే భక్తితో అదే నామమున ప్రార్థన జరుగుతుంది. అదే విషయం అయితే కాదు. నా బిడ్డలైతే ఇట్లా ప్రార్థన చేయలేదు, నా మోషే ఇట్లా చేయలా, నా ఏలియా ఇలా చేయలా. ప్రార్థించున్న నీవు ఏమి కోరుచున్నావు? ఇది ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. అత్యంత బలహీనుడైన రాత్రి, అస్సలు చేత కావట్లేదు, నీరసం వచ్చింది. సిలుగురి ప్రాంతం నుంచి తిరిగి వచ్చాం. 18 రాత్రి మా మందిరంలో బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలహీన స్థితిలో అస్సలు చేత కావట్ల, ఓపిక లేదు. సుదీర్ఘ ప్రయాణం చేసి అలసి ఉన్నాను. కంచుకు చెట్ల సభలకు వెళ్ళాలి ప్రభా. ఇంకొక వారం 10 రోజులు ఉన్నాయి, సరిగ్గా 10 రోజులు ఉంది. అక్కడ ఏం మాట్లాడాలయ్యా అని 18వ తేదీ రాత్రి బలిపీఠం దగ్గర ఆయన కాళ్ళు పట్టుకుంటే ప్రభు నాతో చెప్పిన మాట ఇది: ప్రార్థన చేసే వాళ్ళందరి యొక్క కోరిక ఏంటో కనుక్కో. మీరేం చెప్తారో ఒక దోపార్చకుడిగా దాన్ని ప్రభువుకు నివేదించాలి. నేను ఇప్పుడు కంచికి చెర్ల ప్రాంతం క్రైస్తవులకి, ఈ పరిసర ప్రాంత దైవజనుల కోరిక ఇదంటయ్యా అని ఆయన సేవకుడిగా, మధ్యవర్తిగా, యాజకత్వం చేస్తున్నవాడుగా ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను పోవాలి. కృపగల దేవుడి దేని సేవకుని ప్రార్థన అంగీకరించి తన చిత్తానుకూలమైన ప్రార్థనలకి ఆమేన్ అనాలి. ఆ ఆశతో మీకు ఈ పరిచర్య చేస్తున్నాను. నేను ప్రార్థించుచున్న వారి కోరిక ఏమి? తన జీవిత కాలం అంతా ప్రార్థన చేశాడు శామ్యూయల్ ద ప్రాఫెట్. తన నామమున ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండెను. సమయాలు ప్రార్థన జీవితం అంతా చూడు. ఏమడిగాడు? ప్రతిరోజు ఒక కొండ మీదకి వెళ్ళి ఆ ఊరి ప్రజలందరి నిమిత్తం ఒక దహన బలి అర్పించి ప్రార్థించేవాడట. ప్రభా, ప్రజలు కుడి ఎడమలు తెలియని వారు, బలహీనతలు, హృదయములో తప్పిపోతున్న వారు, నీ కోపం వారి మీద రగులు కొనకుండా వారి పక్షముగా నేను చేయుచున్న ఈ దహన బలి నీకు అంగీకారమైతే అగ్నిగా దిగిరా, వారి క్షమాపణ ఇవ్వని ప్రతిరోజు పొద్దున్నిదే ఏడుపు. Samuel, my prophet, what do you want? What are you expecting every morning? Every time you are coming to my presence to plead. What is your expectation, my beloved prophet? నా సన్నిధికి వచ్చిన ప్రతిసారి మొర్ర పెట్టుచున్న నీ హృదయాభిలాష ఏమి శామ్యూయల్? ఈ జనులు రక్షించబడాలి. ఈ జనులు నీకు తెలియక నీకు విరోధంగా తప్పు చేశారు. Father, will you please forgive this people? As your most humble servant, I am crying and pleading on behalf of my people. Will you please forgive them? And then the Lord said, yes, amen. తండ్రి, నీ యాజకునిగా సేవకునికి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాను. నీ దాసునకు నా ప్రార్థన ఆలకించి ఈ జనుల దోషములను పరిహరించేదనుటకు సూచనగా ఈ అర్పణపై అగ్నిగా దిగి వచ్చేదవా? ప్రార్థన ముగించకితమే ఆకాశం తెరబడేది, అగ్ని దిగి వచ్చేది. సంతృప్తిగా సమయంలో కొండ దిగి వచ్చుచున్నాడు. Samuel, my prophet, what do you want this day again? Same, my people shall not be perished.
నా ప్రజలు నశించకూడదయ్యా. అందుకనే ఎందరో ప్రార్థనా పరులు ఉన్నాను ప్రభు అంటాడు. నా నామమును ప్రార్థన చేయవారిలో శామ్యూల్ ద ప్రాఫిట్ ఈస్ దేర్. సుదీర్ఘకాలం బతిగా న్యాయాధిపతిగా ఉన్నాడు, ఎప్పుడు ప్రార్థనలే చేశాడు. అందరూ ఏం చేస్తారు, ఇతరు ఏం చేస్తారు, అతను ఏం చేస్తారు, 100 పనులు ఉన్నాయి. శామ్యూల్కి ఇంకొక పని లేదు, జీవితం అంతా ప్రార్థన చేయటమే. ఒక జీవిత కాలం అంతా ప్రార్థించిన శామ్యూల్, వాట్ వాజ్ యువర్ పాయింట్? నీ జీవితం అంతా చేసిన ప్రార్థన అంశం ఏమనగా, నా జనులు నశించిపోవడానికి వీల్లేదేసయ్యా. మరలా నా ప్రశ్న అదే, ప్రార్థించుచున్న వారి కోరిక ఏమి? ఈ రాత్రి సభలో ఉన్న సమస్త ప్రజలారా, ఆయన పాద సేవకుని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆయన ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని నన్ను పంపితే వచ్చాను మీ దగ్గరికి. ఇది నా ప్రశ్న కాదు. ఈ ప్రాంత ప్రజలందరూ మంచి ప్రార్థనాత్మ కలిగిన వారు, సేవకులు ప్రార్థిస్తున్న వారే. కాకపోతే ఆ ప్రార్థిస్తున్న వారి పదాల మాట వెనుకన ఉన్న అసలు ఆశ ఏంటో కనుక్కరా అన్నాడు యేసయ్య. ఈ రాత్రి చెప్పు జవాబు మార్గదర్శి. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన. నువ్వు చెప్పాలి ముక్కి రాత్రి, నీ దాసుని ప్రార్థన. ఏం చెబుతావు? డబ్బా, ఘనత, పేరు ప్రఖ్యాతుల? నన్ను కరుణించు కరుణించు అంటున్న మాటల వెనక ఏంటి? యేసయ్యా దర్శించయ్యా, యేసయ్యా కృప చూపయ్యా. నీ మాటల వెనక ఉన్న ఆశయాన్ని చెప్పు. ఏ ఆశ లేకుండా చేస్తారటండి? ఇంకొక మాట అడుగుతున్నాను, ప్రార్థించుచున్న వారి కోరిక ఏమని అడిగాను కదా. అన్న గుళ్ళో పడి ఏడుస్తుందిగా, గోడమని ఏడుస్తుందిగా. ఏంది బిడ్డ, నీకేం కావాలి? అయ్యా, మా దైవజనుడు వయసు అయిపోయింది, మా దైవజనుడు కథలు లేకుండా ఉన్నాడు, పిల్లలు సేవకు అంది రాలేదు. ఏం కావాలి నీకు? ఇక్కడ దీపం ఆరిపోకూడదు, ఇక్కడ సేవ ఆగిపోకూడదు, ఈ మందిరం తలుపులు వేయబడకూడదు, బలి అర్పణల కొరకు ప్రాయశ్చిత్తం కోసం ఆశపడి వచ్చిన ప్రజలు నిరాశగా వెనకెళ్ళకూడదు. వచ్చిన వారి పక్షంగా బలి అర్పణ చేసేవాడు కావాలి, ధూపం వేసేవాడు కావాలి, దీపం వెలిగించేవాడు కావాలి, బలిపీఠానికి మందసానికి మధ్య పరుగులెత్తగలిగిన చురుకైన వాడు కూడా కావాలి. ఒక విశ్వాసి ఆడుస్తున్న ఏడుపది. మందిరాలు మూత పడకూడదు, దీపాలు ఆరిపోకూడదు, సేవ ఆగకూడదని. కొత్త నిబంధన 13 పత్రికలలో పౌలపోస్తులని ప్రార్థనలు ఉన్నాయి. పౌలపోస్తులని ప్రార్థనలు ఉన్నాయి. అన్ని ప్రార్థనలు చూడండి మీరు, అన్ని ప్రార్థనలు చూడండి మీరు. మీరు భ్రష్టులు కాకూడదని, మీరు మోసపోకూడదని, మీరు శరీరానుసారంగా ముగించకూడదని, మీరు సంపూర్ణులు కావాలనని, మీకు స్వస్థత రావాలని, డబ్బులు రావాలని ఒక్కసారి చేయలేదే. 1 సంవత్సరం 6 మాసాలు 18 నెలలు సంఘములో ప్రతి ఆదివారం నేను బోధించాను, ధ్యానించాను పౌలు ప్రార్థనలు. చదువుతుండగా ధ్యానిస్తుండగా మంట పుట్టేది, బాబోయ్ ఇలా చేయాలా సంఘానికి ప్రార్థనని, సంఘం కోసం ఇలా చేయాలా ప్రార్థనని. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీ ప్రార్థన? పౌలు ప్రార్థనల వెనక ఆశ సంఘం పరిపూర్ణతలోకి రావాలి. ఆమేన్, ఆమేన్. యేసయ్య చేసిన ఏకైక బహిరంగ ప్రార్థన యోహాను సువార్త 17, తండ్రి వీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని ప్రార్థన చేస్తున్నా. నీవు నేను ఏకమైనట్లు వీరు నేను కాదు, వాళ్ళు ఏకమవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. వీరుడు నా యందు కాదు, వీళ్ళు ఒక్కటవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంత గొప్ప ప్రార్థన! నీ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించు అంటే ఆయన అంటున్నాడు, నా వలన మీరేమి కోరుచున్నారా? నా భాషలో ప్రార్థించుచున్న వారి కోరిక ఏంటి?
వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద ప్రేయింగ్ పీపుల్? ప్రార్థించుచున్న వారి యొక్క ఆశ ఏంటి, కోరిక ఏంటి? సమయం లేదు కానీ మరొక మాట అంటాను. వెంబడించుచున్న వారి కోరిక ఏంటి? 40 long years. 40 long years. Joshua, the faithful man, was ministered unto Moses, the man of God. నమ్మకస్తుడకు యెహోషువ 40 ఏండ్ల పాటు మోషేను గొప్ప దైవజనుడికి పరిచర్య చేశాడు. Have you ever found a prayer of Joshua in all his 40 days, 40 years of life? మీలో ఎవరైనా 40 ఏండ్ల పాటు యెహోషువ మోషేకు పరిచర్య చేసిన కాలంలో యెహోషువ కోరిక ఏదైనా మీకు తెలిసిందా? Did he express it in a desire? ఎవరి ఎదుటైనా తన కోరికను కనపరిచాడా? తన మాటల్లో, ప్రవర్తనలో, ప్రయాసలో 40 పగలు రాత్రులు కొండ మీదకి వెళ్ళిపోయిన తనను తీసుకెళ్ళకపోయినా, ఖాళీగా ఇంట్లో ఉండాల్సి వచ్చినా, పాలెంలోనికి వెళ్ళలేదే, ఏం జరుగుతుందో కూడా వెళ్ళలేదే, ఏం కావాలి నీకు? మీలో ఎవడో కొండను తాకకూడదు. ఇంటికి వెళ్ళొచ్చు, పాలెంలో పడుకోవచ్చు, గుడారంలో రెస్ట్ తీసుకోవచ్చు. మా గురుగారు ఏం చేస్తున్నారు అక్కడ? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడా? ఉరుము వంటి ఒక శబ్దము కొండ మీద రాగానే, పర్వతము గజగజ వనకగానే, వావ్, ఏదో చెప్పేశాడు మా అయ్యగారికి దేవుడు, మా గురువు గారితో మాట్లాడాడు, ఏదో మర్మం బయలుపరచబడింది. హల్లెలూయా. కొండ కింద పడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు. పెద్ద పొగ. అమ్మో, ఇంటి అగ్గిరిగా వచ్చాడు ఆయన. ఓ అమ్మో, ఏం చెబుతున్నాడు? ఇంకొక సోవిలేదు పిల్లడికి. ఎన్ని సంవత్సరాలు? మోషే పరిచారకుడు, మోషే పరిచారకుడు, మోషే పరిచారకుడు. నేను అంటున్నాను, వెంబడించుచున్న వారి కోరిక ఏమే? మీరు ఆలోచించండి, ఊహించండి. ఈ రాత్రి నేను అడుగుతున్నా మిమ్మల్ని, పెద్దోళ్ళు చిన్నోళ్ళు సేవకులు ఉన్నారుగా, ఈ యెహోషువ ఊహలలోనైనా మోషే వాగ్దాన దేశం చేరడు అనే ఆలోచన ఉంటుందా? అసలు ఛాన్స్ ఉందా? మమ్మల్ని వాగ్దానం దేశం చేర్చేది మోషేయే. ఇది మోషేతో సహా అందరికీ కన్ఫర్మ్గా ఉన్న హృదయ విశ్వాసం. మరి ఇప్పుడు చచ్చిపోతే, ఆగిపోతే మధ్యలో నేనే, అసలు ఆ ఫీల్ ఉందా? మోషే తర్వాత నేను అన్న ఆలోచన లేదు, ఆశ ఎక్కడది ఇంకా అసలు? యెహోషువకు ఏకైక ఆశ, మోషేతో పాటే నేను, మా అయ్యగారితో పాటే నేను. ఎక్కడికి? అడవిలో అయినా సరే, మన్యంలో అయినా సరే, ఎడార్లో అయినా సరే, వాగ్దాన దేశంలో మా అయ్యగారు వెనకాలే. నువ్వేమి కోరుచున్నావు? మా అయ్యగారు వెనకాల ఉన్నాను. యెహోషువ ఆశ 1కి 100 సార్లు చదువు, ఎక్కడైనా బయలుపడిందా? ఒక్క మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఒక ఎక్స్ప్రెషన్లో. ఎందుకు అలాగే వెనకాల వెళ్తున్నావు? నా జీవితం, నా సమర్పణ అయ్యగారు వెనకాల ఉండాలంతే. మోషే పరిచారకుడు అయిన యెహోషువ, అది చాలు, నాకేం అక్కర్లేదు. దైవజనుడిని యెహోషువ అన్న పదమే ఊహించలేదు అసలు. నాయకుడికి యెహోషువ అన్న పదమే ఊహించలేదు అసలు. ఓ ఆశ కాదురా బాబో, అధికారమో, నాయకత్వమో, పెత్తనమో, నడిపింపు, ఇలాంటి ఆశ కాదు. ఓ కూడా లేకుండానే గొడ్డులాగా జాగ్రత్త చేసే 40 సంవత్సరాలు. నా ప్రశ్న, పరిచర్య చేయుచున్న వారి ఆశ ఏంటి? వెంబడించుచున్న వారి ఆశ ఏంటి? ఏం ఆశించి వెంబడిస్తున్నావు? What is your expectation when you are following a man of God? నీకు పరిచర్య చేసుకుంటానయ్యా చాలు, నాకేమవుతాయా? అతని ఊహల్లో, ఆశల్లో కూడా మోషే చనిపోతాడు, నెక్స్ట్ నేను నడిపించాలి, నేను తర్వాత నేను నెక్స్ట్ నాయకుని అవుతాడు, అలాంటి తలపు కూడా ఛాన్స్ లేదు. అతని ఆశలు, ఊహలు, కోరికలు అంతా ఒకటే. నేను చచ్చిపోయేదాకా ఎప్పటికైనా మా అయ్యగారి వెనకాల ఉండాలి, మోషే వెనకాల ఉండాలి. ఇలా వెంబడించోడు ఒక్కడు దొరికినా ఒక జీవితానికి సరిపడా పండుగ చేసుకుంటాం. స్తోత్రం చెప్పండి. మామూలు ముచ్చట కాదండి ఇది.
ఎలీషా ఎంటబడుతున్నాడు, ఎటు పోతాడు? గిలగాలంటే గిలగాలు అంటాడు, బేతేలంటే బేతేలు అంటాడు, ఎరుకు అంటే ఎరుకు అంటాడు, యోర్దానంటే దాటుతాడు. ఓ బాబు ఎట్టంట తగలబడుతున్నాడు, ఏం కావాలరా ఆయన అని ఏలి అడిగితే, అయ్యా నీ ఆత్మ కావాలి. కొట్టు గట్టిగా, నాకేం కావాలయ్యా? 12 ఎకరాల 12 అరకలు దున్నుకునే రైతు నేను, భూస్వాములు మేము, ఏమి లాకొచ్చాం బాబు సేవకి? నీ మీద ఆత్మ ఉంది. ఆ ఆత్మ నిన్ను ఎక్కడ కావాల్సి అక్కడికి ఎత్తుకెళ్ళేది. ఆత్మ రోషము గల ప్రవక్తకి నన్ను మార్చింది. ఆ ఆత్మ ఆకాశాలు మూసేవాడిగా తెరిసేవాడిగా నిలబడింది. ఆ ఆత్మ యెహోవాను భూమి మీద నిరూపించేవాడిగా మార్చింది. ఆ ఆత్మ కావాలి నాకు. నాకు ఒక బ్రాంచ్ సంఘం డబ్బులు కాదయ్యా. ఆ ఆత్మ నిరూపించే ఆత్మ, రోషపడే ఆత్మ, నింగిని చీల్చే ఆత్మ, అగ్నిని రప్పించే ఆత్మ. ఆ ఆత్మ కావాలి. మరిసిపోయాడు బాబోయ్. నాన్న, నా ప్రశ్న, వెంబడించుచున్న వారి కోరిక ఏంటి? పరిచర్య చేస్తున్న వారి కోరిక ఏంటి? పోనీ అడిగిన చిన్న మాట, కానుకలు ఇస్తున్నారు చాలా మంది, ఆ ఇచ్చేవారి కోరిక ఏంటి? దావీదు 40 ఏండ్లు యుద్ధాలు చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి భయంకరమైన యుద్ధాలు చేసి కష్టార్జితం కోట్ల కొద్దీ విలువైన బంగారం తెచ్చి చర్చికి ఇచ్చేశాడు. 40 సంవత్సరాల కష్టార్జితం మొత్తం ఇచ్చేశాడు. కూతురికి, కొడుకి, ఎవరికి ఇవ్వాల, మొత్తం గుళ్ళు పెట్టేశాడు తీసుకొచ్చి. ఏందయ్యా నీకేం కావాలి? ఎక్కడ కూర్చొని ఆరాధన చేస్తే, ధ్యానం చేస్తే అన్న ప్రసన్నత వచ్చుద్దా, ఆ చర్చిలో చచ్చిపోవాలి. నేను అక్కడే ఉండాలి. నాకు ఇంకేమవుతా? ఆలయమును కట్టించదు కనుక ఆలయదాత, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, నేను అందులో ధ్యానం చేసుకొని అక్కడ చచ్చిపోతాను. నాకేమవుతా? ఒక్క మాట దేవునికి ఇచ్చాడు, అందులో ఆరాధించుకుంటే చాలు అనుకున్నాడు. ఏమనుకోవాలా? బర్జిల్లై లాంటి దైవిక అనుభవాలు లేని వ్యక్తి కూడా దావీదుకి తోదికంగా సహాయం చేసి, నాతో వచ్చేయండి, వద్దులేయ్యా మీరు చాలా, నాకేమవుతో? ఈరోజు యథార్థంగా అడుగుతున్నాను, ప్రార్థిస్తున్న వారి కోరిక ఏంటి? 2, వెంబడించుచున్న వారి కోరిక ఏంటి? 3, ఇచ్చుచున్న వారి కోరిక ఏంటి? నీ హృదయాభిలాష ఇప్పుడు నువ్వు బయట పెడితే అందులో లోపం ఉంటే ఆయన సరి చేస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతాడు, ఎలా చేయకూడదో గద్దిస్తాడు. నువ్వు ఒక మంచి ప్రార్థనా పరుడిగా, ప్రార్థించు వ్యక్తిగా మారిపోతే, నీ ప్రార్థన ఆధారంగా అబీమెలెకు వంటి రాజులను మార్చాలని, ఫరో మెడలు వంచాలని, ఇశ్రాయేలును విమోచించాలని, సముద్రాలు చీల్చాలని, బయలు యొక్క డొల్లతనం బయట పెట్టాలని యేసయ్య రోషము కలిగి ఉన్నాడు. ఆయన ఈనాటికి ప్రార్థనలు ఆలకించువాడే. ప్రశ్న ఒకటే, ప్రార్థించుచున్న నీ కోరిక ఏంటి? నమ్మకంగా వెంబడిస్తున్నావే, ఎన్ని ఆశ? తనో పనమో దేవుడికి ఇస్తున్నావే, ఏం ఆశపడిస్తున్నావు? నీ ఆశ బయలుపరిచితే, నీ ఆశలను, కోరికలను క్రమబద్ధీకరించి నీకేం కోరుకోవాలో, అసలు ఏం ఆశపడాలో నేర్పి నిన్ను ఉన్నతమైన తన రాజ్యానికి చేర్చాలని దేవుడు ఎదురు చూస్తున్నావు. నువ్వేమి కోరుచున్నావు అన్న ప్రశ్నకి నీ జవాబు కావాలి. మోకరిస్తావా? ఆరోగ్యం, అవకాశం ఉంటే చాలు, ఎక్కడైనా మోకరించు. ఒక మంచి